హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, డైరెక్టర్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, గుంటూరు. గర్భసంచి లోపల పొర ఎంత ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. యూజువల్ గా మనకి తయారైన ఎంబ్రియో గర్భసంచి లోపల అతుక్కోవాలి అంటే లోపల ఉండే ఎండోమెట్రియల్ పొర 8 నుంచి 13 మిల్లీమీటర్ల దాకా ఉండాలి. అది 3 లైన్ లాగా ట్రై లామినార్ ప్యాటర్న్ అంటాము. ఆ ప్యాటర్న్ లో 3 లైన్ల లాగా చక్కగా స్కాన్ లో కనపడాలి. దానికి రక్తం సరఫరా అందటానికి ఒక 4 జోన్స్ లో క్లాసిఫై చేసుకుంటాం అనమాట. బ్లడ్ రక్తనాళాలన్నీ వచ్చేదాన్ని. అది కనీసం జోన్ 2, జోన్ 3 లో ఉంటేనే ప్రెగ్నెన్సీ అతుక్కుంటుంది. ఇంకొకటి, గర్భసంచిలో ఏమైనా చిన్న పొరలాగా సెప్టమ్ లాగా ఉన్న పుట్టుకతో వచ్చిన లోపం అనమాట. సెప్టమ్ ఉన్నా లేకపోతే చిన్న పిల్లకల్లాగా పాలిప్స్ పెరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఈస్ట్రోజన్ ఎక్కువ అవడం వల్ల. అలాంటి ఏమైనా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అతుక్కోదు. బేబీ అతుక్కోకుండా అబార్షన్, లేకపోతే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ చేసి వాటిని కరెక్ట్ చేసుకొని కట్ చేసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఉంటాయి. సో ఈ బేబీకి బెడ్ కరెక్ట్ గా ఉంటేనే న్యాచురల్ గా అయినా, ఐయుఐ ద్వారా, ఐవీఎఫ్ ద్వారా అయినా ప్రెగ్నెన్సీ వస్తుంది.